ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పద్ధతులు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తలు పాతలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 4,211 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,620 రూపాయలు ఉంది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,750 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 8,225 రూపాయలుగా పలికింది. సో గుజరాత్ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,860 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,970 రూపాయలుగా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర చూసుకుంటే 2,006 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,150 రూపాయలుగా ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,900 పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,400 ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 8,100 ఉండగా గరిష్ట ధర వచ్చి 8,100 పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,100 ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో వర్షాలు తగ్గినాయి కాబట్టి నెక్స్ట్ దసరా తర్వాత ఏమైనా పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. సో ఆర్టికల్ ఏమైనా వస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.